శత్రువులు యాడన ఉండరు, మనింట్లని చెల్లెళ్ళ కూతుర్ల రూపంనే తిరుగుతుంటారని త్రివిక్రమ్ సార్ డైలాగ్ యాదున్నదా? అదే ఇప్పుడు చాలా మంది రాజకీయ నాయకులకు కూడా సూట్ అవుతుంది. ఇక అది వేరే ముచ్చట అనుకోరు గాని గీడ మాత్రం శత్రువు కొడుకు రూపంలోనే వచ్చిండు. అగో చూడుండ్రి. ఏం చిన్న మన ఇంట్ల కోసం పోలీసులు వచ్చిరంటే తప్పు చేసినా చేయకున్నా భయానికన్నా లేకపోతే దొరకొద్దనో ఎవరు లేరు సారు అని చెప్తాం. కానీ గీ బుడ్డోడు అట్లా చేయలేదులా. కాకీల కండ్లు గప్పిన తండ్రిని దొరకబట్టించిండు. మరి ఆయన చేసిన నేరం ఏంటిది అంటే నెల్లూరు జిల్లా అనంతసాగంలో గల్లీ గల్లీల బండ్లను చెకింగ్ చేస్తున్నారట. ఇక పోలీస్ అన్నలు బండి లైసెన్సు, ఆర్సీ, పేపర్లు చక్కగా ఉన్నాయా లేదా అని అనుమానం ఉన్న జాగలల్లా ఇండ్లల్లా తనిఖీలు చేస్తున్నారు. అయితే ఆడనే ఉన్న గీ బుడ్డోడు తండ్రి సురేష్ అనే గీ అన్న బండిని తీసుకుని బయటపడ్డాడు. అయితే ఇది బుడ్డోని కంట్ల పడ్డది ఈ ముచ్చట. అంతే పోలీసుల తానికి పోయి సార్ సార్ మా నాయన పారిపోతుండు, బండిని ఈడ పెట్టకుండా దాచిపెట్టనికి పోతుండు సార్ అని పోలీస్ అన్నల్ని ఎంబడదొలుకొని పోయిండు. పోలీస్ అన్న కూడా బుడ్డోని ముచ్చట్ను కొట్టి పారేయకుండా ఎంబటే పోయిండు. ఇక బండి తీసి పారిపోతున్న తండ్రిని దొరకబట్టించిండు. ఇక చెక్ చేపిచ్చిండుల్లా. చూసిండ్రు రానుల్లా ఇయాల రేపట్ల పోరగాన్లు ఎంత స్మార్ట్గా ఉన్నారో. మన చిన్నతనంలా పోలీసులను చూస్తేనే గజ్జును అనుకటోళ్ళం. ఇక ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగో ఏమో గానీ మస్తు షార్ప్గా ఉన్నారు పోరగాన్లు. అయితే ఇక మొత్తానికి ఈ బుడ్డోడు చేసిన పనికి చూసి పబ్లిక్ అంతా మస్తు తారీఫ్ చేస్తున్నారు. ఎంతైనా గానీ బుడ్డోడు గ్రేట్ అని అనుకుంటున్నారు ఈ ముచ్చటింటున్న జనమంతా కూడా. ఇంకో ముచ్చట ఇందాంపారుల్లా. సార్ మా కాలనీకి నీళ్ళ తిప్పలున్నది సార్, మా కాలనీలా మోర్లు చక్కగా తీస్తలేరు సార్, మా కాలనీలా కుక్కలు తిరుగుడు ఎక్కువైపోతున్నాయి సార్, సార్ మా కాలనీలా కోతులు ఇండ్ల మీదకే వస్తున్నాయి, కరెంటు పోళ్లకు లైట్లు వత్తలేవు సారు, ఇళ్లకు కోతులు వచ్చి ఎక్కువైపోతున్నాయి సార్, మా కరెంటు మీటర్లు పెట్టమంటే లంచం ఇవ్వమంటుండ్రు, ఇల్లు దరఖాస్తు చేసుకుందామంటే 10,000 లంచం అడుగుతుండ్రు. ఇక మంచిర్యాల జిల్లా ప్రజలు ఇసోంటి ఫిర్యాదులు ఏమన్నా ఏడికి పోయి అడగన్నో అర్థమైతలేదా? ఇక మీకోసం మంత్రి వివేక్ వెంకటస్వామి సారు మంచి గురం చేసిండు. అగో చూడుండ్రి. ప్రజల సమస్యలు ఏమని ఉంటే మీరు రాసి ఈ బాక్స్ లో పెట్టండి. దీనికి ఒక తాళం వేస్తా. ఈ తాళం చేయి కేవలం నా దగ్గర ఉంటుంది. నేనే ఓపెన్ చేసి నా మీద కూడా ఏమైనా విమర్శలు ఉంటే కూడా దీంట్లో డబ్బాలు వేయండి. నేను కూడా అందరికీ మా కార్పొరేటర్లు, మా చైర్మన్ కంప్లైంట్స్ ఉంటే ఈ బాక్స్ లో వేయండి. చెన్నూరులుండే ఏ సమస్య అయినా సరే, ఏం తక్లీఫ్ ఉన్నా సరే, ఎసోంటి ఫిర్యాదైనా సరే ఈ చిట్టి మీద రాసిచ్చి ఈడ కనబడుతున్న డబ్బాల సమస్యను రాసేయాలన్నట. ఇక దీని మీద ఓపెన్ బాక్స్ అని రాసి పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ప్రజల సమస్యలు సార్ దృష్టికి తీసుకురానికి క్యాంపస్ లో పెట్టిండ్రట. ఇక మీ సమస్య ఏదైనా సరే, నా మీద ఫిర్యాదైనా సరే, విమర్శ అయినా సరే ధైర్యంగా రాసి బాక్స్ లేయుండ్రి. ఈ బాక్స్ తాళం చెవి నా దగ్గరనే ఉంటది. ఫిర్యాదులను నేనే పరిశీలించి అవసరమైతే విచారణ కూడా చేయించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటా అని హామీ ఇచ్చిండు. ఇక ప్రజల సమస్యలు ఎన్నికే కాదు, పరిష్కారానికి కూడా ఈ బాక్స్ ఉపయోగపడుతుంది అన్నట్టు. ఇక మాటలే కాదు, ఫిర్యాదుకు పరిష్కారమే మా బాధ్యత అంటున్నాడు. ఇక నిజమైన సర్కారు ఉన్నప్పుడే ఫిర్యాదు చేయిర్రి. మీ సమస్యను స్వయంగా నేనే పరిశీలించి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటా అని సారు గిట్ల చెప్పుకొచ్చిండు. ఇంకో ముచ్చట ఇందాంపారుల్లా. తిరుమల వెంకన్నను దర్శించుకోనికి మెట్లెక్కి మరీ పోతుంటారు చాలా మంది. ఇక నుంచి మెట్లెక్కే భక్తులారా, ఇక మీ భద్రతకు టెక్నాలజీ కూడా తోడొచ్చేసింది. చిరుతలు, అడవి జంతువులు ఏడ దాక్కున్నాయో ఎతికే పనిలా మనుషులే కాదు రోబో డాగ్ కూడా రంగంలోకి దిగింది. అవునులా, అలిపిరి శ్రీవారి మెట్ల మార్గంలా వన్యప్రాణుల కదలికను గమనించేందుకు టీటీడీ ఐటెక్ రోబోను వినియోగించే దిశగా చర్యలు తీసుకున్నది. ఇక ఇందులో ఆప్టికల్ కెమెరాలు, థర్మల్ ఇమేజింగ్, 360 డిగ్రీల లైడర్, ఏఐ టెక్నాలజీ ఉండుతోటి చీకట్లనైనా పొగమంచులనైనా జంతువుల కదలికలను గుర్తించేందుకు సాంకేతికను ఏర్పాటు చేసింది. ఇక చిరుత గాని ఇంకేదన్నా వన్యప్రాణి గాని భక్తులు నడిచే దారి దిక్కస్తే రోబో నుంచి వచ్చే సప్పుడు లైట్లతోటి అవిటికి అడవి దిక్కు పోకుండా డిజైన్ చేసిండ్రట.
అంటే ఇప్పటిదాకా చిరుత ఎక్కడున్నదో అని భక్తులు బిక్కు బిక్కుమంటా చూస్తారు. ఇక రోబో ఎక్కడుందో అని చిరుతలు చూసే టైం వచ్చిందన్నమాట. ఇక భక్తుల భద్రత కోసం టెక్నాలజీని రంగంలోకి దింపుతున్న టీటీడీ ఈ నిర్ణయం చూసి జనమంతా మస్తు సంతోషపడుతున్నారు. అయితే ఈ రోబో డాగ్ నిజంగానే చిరుత బెడదకు ఎంతవరకు చెక్ పెడుతుందో చూడాలి మరి.